అంటే కంచివేరి పట్నం వేలేవాడు కంచి వరదరాజు భార్య భూపాల సీతమ్మ తనగన్న కొడుకులు 7 బలిజోళ్ళు ఉన్నారు. అగో బలిజోళ్ళతో ఒడగొట్టింది బాలనమ్మ మేడనమ్మ పడదాగి పెరిగింది పసినిమ్మ పండు తెల్లదాగి పెరిగింది తెరమైన సుందరి. 7 బలిజోళ్ళు ఎప్పుడైతే బలిజోళ్ళ పిల్ల బాలనమ్మ మేడనమ్మ నరసింహాల మంగళకత్తుల మాలవీళ్ళు ఎప్పుడు గిరియేసి ఉంచినారు. బలిజోళ్ళ సంగతి అక్కడ ఉన్నది కానీ అమ్మా భగవంతుడు రారాజు మల్లయ్యా ఇక్కడికి దగ్గర కంచివేరి నగరం భగవంతుడు ఏడ వచ్చిండు. అంగరాని పల్లెలు అంగించుకొని వడరాని పల్లెలు ఒడించుకొని ఐదునిపించి పాయిదునిపించి భగవంతుడు పచ్చిస పంజాలు పాలకవ్వ దూదాలు భగవంతుడు వాడుకున్నాడు. మరి ఎల్ల పిల్లలు ఓడుకున్నాడా పంజాలు పాలకవ్వ దూదాల మీద భగవంతుడు రారాజు మల్లయ్య ఎప్పుడు ఓడుకున్నాడు. నల్ల గిట్ట రాగలల్లా 7 గుంటలు వేసి ఎప్పుడైతే బలిలను కరకుక్కలు వేసి ఎప్పుడు బాగా రాయిపించిండో భగవంతుడు దేవుడే అమ్మా. భగవంతుడు రారాజు మల్లయ్య నీలా వేదం గల్లవాడు పాలా వేదం గల్లవాడు అగ్ని వేదం గల్లవాడు దేవుడు అమ్మా. పెద్దలున్నది భగవంతుడు దేవుడు అయినప్పుడు నేషుడు పుట్టిన మంత్రాలు పెరుగు నేషుడు పేరు గల్ల విద్దలైనా గోడు బండాలు నేషుడు ఎప్పుడైతే తన మీద కొడుతుంటే పుట్టుకొట్టు అంటే నిలవత గుర్రం ఇప్పుడు అయితే అంకి అంగులది పావునాది పల్లెం 5 గుర్రం గుర్రాలు వేసుకొని భార్య భర్తలు కొలువు తిరిగి ఎట్లా పోతున్నారు దేవా. గురుడే గోపురాలు మెట్టైన మౌలు మెనక పర్వతాలు దాటుకుంటా ఎక్కడ ఏరవత్తుండ్రు భార్య భర్తలు. రాను రాను ఇక్కడ ఇంటి దగ్గర పర్వతాల కొండ పెరిగి భార్య భర్తలు ఎప్పుడు ఏరవచ్చిండ్రు. పర్వతాల కొండ వేదాలు చూద్దామంటే శ్రీకల పాయిరాలు 1,00,000 వంశల పాయిరాలు 1,00,000 ఉన్నాయట. శ్రీకల చూసుకుంటా కాదే అమ్మా సంతోషపడుతున్నాడో అమ్మా. కొన్ని రోజులు ఇట్లా కొన్ని గడియలు గడవగా భగవంతుడు రారాజు మల్లయ్యకు అదేసిన పిల్ల కాకపోయే అది మరి ఉంటుందా మామ తెచ్చిన పిల్ల కాకపోయే మరి ఉంటుందా కులం తెచ్చిన పిల్ల కాకపోయే కులం రీతి ఉంటుందా అని ఏమంతా ఆలోచన పడుతున్నాడు దేవుడు. మారి అవతారం ఎత్తుకున్నా భార్య లోకి పోతున్నాడు అమ్మా. మల్లయ్య మరి అప్రదేశం పిల్లగాకపాయ మామదేశం పిల్లగాకపాయ మర్యాద ఉండా కులదేశం పిల్లగాకపాయ కులదేశం అని కొట్టి మరి అవతారం ఎత్తుకోండి నా భార్య ఉన్న లోగిల గోత్రాన్ని భగవంతుడు రారాజు మల్లయ్య దిగిండు. భగవంతుడు రారాజు మల్లయ్య ఇప్పుడు కట్టగడుతున్నాడు కోతలింగలు కడుతున్నాడు గడివిస్తున్న గడి మనిషిని కడుతున్నాడు తలలో ఇప్పుడు ఎల్లుడు కడుతున్నాడు కుండలు కడుతున్నాడు దేవుడు. గల్లవాడు మత్స గల్లవాడు భగవంతుడు దేవుడైనా బండారు పట్టిండు అమ్మా. బండారు పట్టి ఒళ్ళు మీద కొడుతుంటే ఏం కొడుతున్నాడో అమ్మా. బండారు పట్టిండు మంత్రాలు మనుషుల
క్రియాలో ఎల్ల వేదాలో కొల్ల శ్రీమంతురాలు కొడుతున్నారా